హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ముందుగా నేను ఉండే లొకేషన్ అయితే నేను చెప్పేస్తాను. ఎందుకంటే మొన్న కూడా వీడియోలో చెప్పాలనుకున్నా మర్చిపోయినాను. నేను ఉండే లొకేషన్ పాత లొకేషన్ వచ్చి బసినకొండ అండి. బసినకొండ పుంగనూరు రోడ్ బసినకొండ కాడ ఉంటా అంటే ముందు లొకేషన్ అంటే ఎగ్జాక్ట్ గా మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన అని చెప్పి మనం ముందు ఆఫీస్ అక్కడ ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆఫీస్ అక్కడ లేదు. కొత్త ఆఫీస్ కమ్ పార్కింగ్ వచ్చి నిమన్పల్లి క్రాస్ అండి. నిమన్పల్లి సర్కిల్ లోపల నుంచి ఒక 200 మీటర్స్ లోపలికి వస్తే రైట్ సైడే మన అల్ట్రాటెక్ సిమెంట్ షాప్ ఒకటి ఉంటుంది. దాని బ్యాక్ సైడే మన పార్కింగ్ అనేది ఉంటుంది. ఓకే రైట్. ఎవరైనా కావాలంటే నాకు కాల్ చేసుకుంటే కూడా నేను లొకేషన్ కూడా పెడతా అండ్ అడ్రస్ కూడా నేను కరెక్ట్ గా క్లీన్ గా మెన్షన్ చేసి వాళ్ళకు పిలుచుకోవడం అయితే జరుగుతుంది. సో రైట్, బండి పరంగా మాట్లాడుకుంటే బండి ఇన్నోవా అండి. 2013 మోడల్ ఇన్నోవా వి వర్షన్ 8 సీటర్ అండి. 7 సీటర్ అయితే కాదు, 8 సీటర్. ఎందుకంటే 8 సీటర్ చాలా వరకు ఏమంటే ఉత్త సీట్ వేసుకోవాలన్నా కూడా ఒరిజినల్ టయోటా సీట్ వేసుకోవాలన్నా కూడా 20,000 రూపాయలు మనం పెట్టాలా. దానికంటే డైరెక్ట్ అది ఇంకోటి ఏమంటే మనకు ఆర్సీలో 7 సీటర్ ఉంటుంది. డైరెక్ట్ 8 సీటర్ మనం తీసుకొని వేసుకున్నా కూడా 7 సీటర్ ఉంటుంది. బట్ ఇది ఈ బండికి వచ్చే కొద్దికి 8 సీటర్ అండి. మీకు షోరూమ్ 8 సీటర్ అండ్ ఆర్సీలో కూడా 8 సీటర్ మెన్షన్ చేసి ఉంటారు. మీకు ప్రాబ్లం అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ 8 సీటర్ బండి కాబట్టి మీకు రెంటల్ పర్పస్ కైనా కానీ దేనికైనా పెద్ద ఫ్యామిలీ అయితే 8 అంటే ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ అయితే సరిపోయేటట్టు బండి ఉంటుంది. ఇంకా బండి క్వాలిటీ విషయానికి వస్తే బండి గ్రే కలర్ అండి. ఎలిఫెంట్ గ్రే అనమాట. బండి ఎలిఫెంట్ గ్రే. బండి క్వాలిటీ విషయానికి వస్తే A1 క్వాలిటీ. బండి హైదరాబాద్ పాసింగ్ బండి. బట్ హైదరాబాద్ పాసింగ్ ఉన్నా కూడా నేను చెప్తే కదా మనకి ఇక్కడ ఎన్ఓసి అయితేనే టోటల్ గా మనకు నంబర్ మారిపోతుంది. AP40 వస్తుంది అని చెప్పి AP40 అయిపోయింది, చేసి పెట్టినారనమాట. వాళ్ళు తెచ్చుకొని కూడా దాదాపు అయిపోయింది చాలా రోజులు. అందుకని AP40 చేసి పెట్టేశారు. గ్లాస్ విషయానికి వస్తే ఏ ఒక్క గ్లాస్ కూడా మారిండదు. టోటల్ గా 2013 ఉంటుంది. ఒక ఫ్రంట్ గ్లాస్ తప్పనిచ్చి ఫ్రంట్ గ్లాస్ చేంజ్ చేసినారు. మిగతా అన్ని గ్లాసులు చూసుకుంటే బ్యాక్ సైడ్ కానీ సైడ్ లో కానీ అన్ని డోల్ గ్లాస్ కాడ నుంచి టోటల్ గా 2013 ఉంటాయి. ఇంకా మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ గా చూసుకుంటే మనకి ఫుట్ బోర్డ్ ఉంటుందండి. బండికి అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకున్నారు. ఇంకా ఫుల్ ఉంటాయండి. 4 కూడా స్టీల్ టైర్లు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు 4 కూడా స్టీల్ టైర్లు వేసినాడు అనమాట. జేకే టైర్స్ అండి 4 కూడా. అండ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఫుల్ ఇన్సూరెన్స్ కూడా కట్టినాడు అనమాట. డబల్ కీస్ ఉన్నాయి. ఇంకా రీడింగ్ విషయానికి వస్తే 2,12,000 అయితే తిరిగింది. షోరూమ్ ట్రాక్ పక్కాగా ఉందండి. షోరూమ్ ట్రాక్ పక్కాగా ఉంది. ఒక్కసారి మనం లోపల కూడా చూద్దాం రండి. లోపల చూసుకుంటే మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు. ఏమంటే ఏ డోర్ కూడా ఒకసారి ఇవి కూడా గమనించుకోండి. ఇక్కడ చూడండి 2013 ఉంటాయి. ప్రతి గ్లాస్ కూడా 2013 ఉంటాయి. మీరు వచ్చినా కానీ అదే ఉంటాయండి అన్ని గ్లాసులు కానీ. ఒకసారి లోపల కూడా చూద్దాం మనము. లోపల అయితే నేను చాలా సార్లు ఇన్నోవా కొన్న ప్రతి కస్టమర్ నేను చెప్పింటా. అంటే లోపల ఇట్లా సీట్ కంటే మనము రీడింగ్ విషయానికి వస్తే 2,16,000 అండి. 2,16,000 అయితే ఉంది. కంపెనీ ట్రాక్ అండి. షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం. ఇక్కడ చూసుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా లోపల ప్లేయర్ చూసుకుంటే ప్లేయర్ ఎంత క్లీన్ ఉందో ఒకసారి చూడండి మీరు. ఏసీ అంతా బాగా వస్తుందండి బండి అయితే కదా. ఇంకా సీట్స్ అయితే బేసిక్ గా నేను ముందర సీట్లు అయితే చాలా ఇంతకు ముందు చెప్పింటా నేను. ఇట్లా టవల్ అంటే మనం వైట్ టవల్ వేసుకుంటే రిచ్నెస్ అండి. మెయిన్ ఏమంటే బండి చాలా రిచ్ లుక్ ఉంటుంది లోపల చూసుకుంటే కదా మీరు. అంటే ఫ్రంట్ సీట్స్ మట్టుకే వేయాలి ఇది. ఇంకా బ్యాక్ సైడ్ సీట్ చూసుకుంటే 8 సీటర్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. షోరూమ్ 8 సీటరే. ఇంటీరియర్ అయితే చాలా నీట్ గా ఉందండి బండికి అయితే కదా. ఇంకోటి ఏమంటే ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎల్ఈడి అనేది ఉందండి బండికి అయితే కదా. క్వాలిటీ విషయానికి వస్తే మంచి క్వాలిటీ బండి అండి బండి అయితే కదా 100% గా. ఇంకా ఇక్కడ రీడింగ్ చూసుకోవచ్చు 2,16,000 అయితే ఉంది. నేను చెప్పినా కదా ఆల్రెడీ మీకు. డీజిల్ కూడా హాఫ్ ట్యాంక్ పైన ఉందండి. రేంజ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. రేంజ్ కనిపిస్తుంది 261 అనేది. ఓకేనా. సరే ఇంకా టచ్అప్ విషయానికి వస్తే మన టచ్అప్లు ఉంటాయి అంటే చిన్న అంటే ఇక్కడ చూస్తూ ఉండొచ్చు మీరు. గిర్ర అనేది ఇక్కడ చూడండి. గిర్ర అనేది కామన్ గా చాలా ఇది పడింది ఇది గిర్ర. బట్ పెయింట్ టచ్అప్ చేపించినామంటే చేపించినారు అనుకుంటారు కాబట్టి అందుకని ఒరిజినాలిటీ మీద అట్లే వదిలినాడు. ఇంకా బంపర్ విషయానికి వస్తే బంపర్స్ అనేది పెయింట్ కామన్ గా జరిగింటాయి. ఇంకా నంబర్ విషయానికి వస్తే నంబర్ చూడండి AP40 అండి. ఎందుకంటే రీ నంబర్ అంతే హైదరాబాద్ బండి కాబట్టి ఎన్ఓసి వచ్చిన తర్వాత మనకు రీ నంబర్ అనేది జరుగుతుంది. రీ నంబర్ బట్ ముందు అయితే ప్రీవియస్ గా ఢిల్లీ బండి యూపీ బండి అయితే కాదు, హైదరాబాద్ బండి. నంబర్ కూడా 4059 అండి. బండి నంబర్ కూడా చూసుకోవచ్చు 4059. మంచి అంటే రేసింగ్ నంబర్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా డిక్కీ ఒకసారి ఓపెన్ చేద్దామండి. డిక్కీ లోపల చూసుకుంటే మీకు బండిలో చూసుకుంటే ఊఫర్ కూడా ఉందండి. JBL ఊఫర్ వేసినారు అనమాట బండికి అయితే కదా. ఇంకా లోపల అయితే క్లారిటీగా చెక్ చేసుకోండి, మీరే చూసుకోండి. ఓకే. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు అంటే చిన్న గీతలు అండి కనిపించవు. మామూలుగా బేసిక్ గా మనకు కనిపించవు. బట్ ఏమంటే వీడియోలో కనిపించవు. లైవ్ లో వచ్చిన తర్వాత చిన్న గీతలు అనేవి ఉంటాయి. బేసిక్ గా జరుగుతాయి. ఎందుకంటే ఏ బండి కూడా ఎవరు కానీ
ఇంట్లో మనం ఎంత పట్టకప్పి పెట్టుకోవాలి అంతే తిరగకుండా, అంటే గిర్రలు పడకూడదు, పెయింట్ కాకూడదు అనుకుంటే. ఎందుకంటే రోడ్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీ తప్పు కాకపోయినా కూడా ఎదుటోడు తప్పు చేస్తాడు, అంటే ఎదుటోడు వచ్చి గిర్రలు పెడతాడు, దాన్ని మనం ఏం చేయలేం కదా, మన బాధ్యతే కాదు కదా. అందుకని గిర్రలు అనేది కామన్ గా పడతాయి. టచ్అప్ అనేది కామన్ గా జరుగుతుంది. ప్రతి బండికి చెప్పింటా నేను, ఏ బండికైనా కూడా టచ్అప్లు గిర్రలు అనేది కామన్ గా ఉంటాయి. ప్రతి దానికి కూడా మనకు కావాల్సింది ఏమి, కంప్లీట్లీ బండి క్వాలిటీ ఉందా, ఏదైనా గ్లాస్ మారినాయా, పార్ట్ మారినాయా, అంటే ట్రాక్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అంతేగాని బండి పెయింట్ సంబంధించిన అయితే మీరు షోరూమ్ లేటెస్ట్ బండి అండి, ఈ రోజు డెలివరీ తీసుకుంటే రేపు కూడా మీకు, అంటే రేపు కూడా ఏదైనా బంపర్ తగలొచ్చు, బంపర్ తగిలిన తర్వాత పెయింట్ కావచ్చు, దానికి కామన్ విషయం అది. దాని వరకు మీరు ఇబ్బంది పడద్దండి. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు నాకు, పెయింట్ అయిందా ఇది అది చెప్పి, దాని అందుకని నేను చెప్తాను, దయచేసి పెయింట్ అనేది టచ్అప్ అనేది పక్కన పెట్టండి, బండి క్వాలిటీ చూసుకోండి. ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేద్దాం. సో మనం బ్యానెట్ ఓపెన్ చేసి బ్యానెట్ లోపల అంటే ఇంజిన్ సెక్షన్ చూస్తే కూడా అర్థమవుతుంది మీకు, అంటే ఇంజిన్ సెక్షన్ ఎంత మాత్రం ఉంది ఏమనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకో విషయం ఏమంటే బండి ఇంటర్ కూలర్ అండి, D40 అయితే కాదు, ఇంటర్ కూలర్ బండి ఇది. ఇంకా మీకు టైమింగ్ బెల్ట్ విషయానికి వస్తే, టైమింగ్ బెల్ట్ కూడా 1,51,000 అయితే మారిందండి. టైమింగ్ బెల్ట్ 1,51,000 మారింది. ఇంకా లోపల ఇంజిన్ కూడా చూసుకోవచ్చు, ఇంజిన్ సెక్షన్ కూడా ఎంత క్లీన్ ఉందో ఒకసారి చూసుకోండి మీరు కూడా. అంటే దానికి ఉండే మార్క్స్ ఇంతవరకు పోలేదండి ఎక్కడ కానీ, ఇంజిన్ సెక్షన్ లో మార్క్స్ ఉంటాయి కదా, షోరూమ్ ఆ మార్క్స్ అనేది పోలేదండి బండికి. సో ఓకే, బండి లైవ్ లో వచ్చి లైవ్ లో చెక్ చేస్తే గానీ, అంటే ఈ బండే కాదు ఏ బండి అయినా కూడా, నేను చెప్పేది షోరూమ్ బండి పెట్టినా కూడా మనం వీడియోలో ఒక రకంగా కనిపిస్తుంది, లైవ్ వచ్చిన తర్వాత బహుశా మీకు ఇంకో రకంగా కనిపించవచ్చు, అంటే బాగుండొచ్చు బాగుండకపోవచ్చు. లైవ్ లో వస్తే గానీ మనకి ఏ బండి కూడా ఏది కూడా అర్థం కాదు. ఇంకోటి ఏమంటే చాలా వరకు నేను చెప్తా, అంటే ఇన్స్టాగ్రామ్ లో నేను కూడా పెడతానా, బట్ ఏమంటే ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ ఉందని చూపించడానికి నేను పెడతాంట. దయచేసి షార్ట్ వీడియోలు చూసి గుడ్డిగా నమ్మి తీసుకోవద్దండి, ఫుల్ వీడియో చూడాలా. ఎందుకంటే ఒక బండి గురించి క్లారిటీగా నేను చాలా సార్లు చెప్పిన, ఒక బండి గురించే తీస్తాను నేను వీడియో, ఎందుకంటే 100 బండ్లు పెట్టి నేను తీలేను. ఎందుకంటే ఒక కస్టమర్ చూసేటప్పుడు వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అవుతుందండి. ఎందుకంటే 100 బండ్లు చూపించినప్పుడు 100 బండ్ల మీద డైవర్షన్ అవుతుంది, అంటే ఫోన్ చేసి వాళ్ళు అన్ని బండ్ల గురించి అడుగుతారు. అదే మనకు ఒక బండి ఆ, ఒకే బండి వేసినామంటే ఆ బండి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఒకవేళ ఇన్నోవా వేసినారంటే ఇన్నోవా కావాలనుకునే వాళ్ళే మట్టుకే దీనికి కాల్ చేస్తారు, దీని గురించి అడుగుతారు. అందుకని నాకేమంటే ఎగతాళి చేస్తారు చాలా మంది, అంటే ఒకే ఒకే బండి పెట్టి ఒకే బండి అమ్మేస్తాడని చెప్పి. ఒక బండి, నేను అనేది ఏమంటే ఒక బండి వీడియో షూట్ చేసి ఒక బండి అప్లోడ్ చేసి ఒక బండి గురించి మాట్లాడితే గానీ అర్థం కాదు. 100 బండ్లు ఉంటాయి, 100 బండ్లకి ఏదైనా వాగేయచ్చు, అది కాదండి. ఒక బండి గురించి క్లారిటీగా మనము టోటల్ గా దీని గురించి మనం వివరిస్తేనే మనకు బాగుంటుంది, చూసే వాళ్ళకు కూడా అర్థం ఉంటుంది, ఏ బండి అయినా కూడా ఎట్లుంటుంది ఏమనేది. సో మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను కొద్దిగా కష్టపడేది ఏమంటే, మనము ఆ బిజినెస్ కాదండి, మెయిన్ ఏమంటే నేను ఆలోచించేది బండి బండి వల్ల అని చెప్పి ఆలోచిస్తా, మంచి బండి ఇవ్వాలని ఉద్దేశంతో నేను ఇస్తాను. ఎందుకంటే బండ్లు అనేది చాలా అమ్మేస్తారు, వీధికి ఒకడు ఉంటారు అమ్మేస్తారు, అంటే వీధిలో కూడా వ్యాపారం చేసి అమ్మే వాళ్ళు ఉన్నారు. కానీ నేను అనుకున్న ఇదేమంటే, మనం బండి నెలలో 2 బండ్లు ఇచ్చినా కూడా మంచి బండ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో బండ్లు అయితే పెడతానా. అది కొనే వాళ్ళ ఇష్టం అండి, కొనే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని దయచేసి ఎవరైనా కావాలంటే నాకు కాల్ చేసుకోండి, మెసేజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్, జై హింద్.